అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన సబ్బవరంలో అట్టహాసంగా నిర్వహించారు. పెందుర్తి నియోజకవర్గంలో బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ ఎండీ చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం రమేష్ బర్త్డే వేడుకల్లో బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అనంతరం నిరుపేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు అందరికీ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనకాపల్లి పార్లమెంట్ వ్యవహారాల ఇన్ఛార్జ్ విజయనాయుడు, చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీబీవీఎస్ఎన్ రాజు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఈర్లి శ్రీరామ్మూర్తి, ఆ పార్టీ అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు శంకర్రావులు మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రమేష్ బ్రాండ్ అంబాసిడర్గా మారారని ప్రశంసించారు. అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ చరిత్రలో సబ్బవరం, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజకవర్గం సమన్వయాన్ని ఇక్కడ ఎంపీ సీఎం రమేష్ బర్త్డే వేడుకలు గుర్తు చేస్తున్నాయన్నారు. ఈ కూటమి పార్టీల ఐక్యత ఇలాగే కొనసాగితే శాశ్వతంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంపీగా సీఎం రమేష్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు పార్టీల నాయకుల్ని ముచ్చటైన ఆనందకరమైన వాతావరణంలో ఎటువంటి ఇగోలు, గ్యాప్స్ లేకుండా వీళ్ళందరినీ చూస్తే నేను చాలా ఆకలితో ఉన్నాను, కానీ ఆకలి తగ్గిపోయింది. ఎంత సౌకర్యవంతమైన అందమైన వాతావరణం అనకాపల్లి పార్లమెంట్లో తొలిసారి చూస్తున్నాను. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ప్రతి చోట ఏదో చిన్న చిన్న గిల్లుళ్ళు, కూటమి మధ్యలో చిన్న చిన్న గ్యాప్లో వీడనుకుని వాడనుకుని, కానీ అద్భుతమైన సమన్వయాన్ని సబ్బవరంలో చూసి చాలా సంతోషపడుతున్నాను. మా ఊరు వెళ్ళాలంటే రోజు చోడవరం నుండి వైఎస్ సబ్బవరం మీదుగా వైజాగ్ వెళ్ళాలి. కొన్ని వేల సార్లు తిరుగుంటాను, కానీ సబ్బవరం ఆగడానికి ఆ సబ్బవరం జంక్షన్లో ఒక పెసరట్టు వేసే 3 పెసలు పెసరట్టు తినడానికి ఆగాను, కానీ రాజకీయ కార్యక్రమాలకు ఏ రోజు ఆగలేకపోయాను. ఈరోజు ఎంత అద్భుతమైన అవకాశం కల్పించిన నాకు చాలా చాలా ఇష్టలు, హితులు, సన్నిహితులు, సుదీర్ఘకాలం మా ఇద్దరు పరిచయం 16 సంవత్సరాల కిందటి నుంచి. అప్పుడున్న గత పార్టీలో వారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా చేశారు, వారి దగ్గర నేను పనిచేశాను. ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు వరకు అదే నెమ్మతనం, అదే సమయం, అదే గౌరవం. మనస్ఫూర్తిగా సీఎం రమేష్ గారి అండదండలతో బీజేపీ పార్టీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశం అభివృద్ధి పదంలో అభివృద్ధికి ప్రతీక భారతీయ జనతా పార్టీ. ఇవాళ దేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తుందంటే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అక్కడ 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా 24 గంటల్లో 3-4 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుంటూ పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రిని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఏ రకమైన అవినీతికి తావు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అభివృద్ధి ప్రధాన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి అభివృద్ధికి ప్రతీకగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో అనకాపల్లి జిల్లా నుంచి మన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీ సీఎం రమేష్ గారు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత రమేష్ గారితో పరిచయం ఉన్నటువంటి ప్రాంత వ్యక్తులు. శ్రీ రమేష్ గారు మన ప్రాంత రాజకీయ నాయకులకు, రాయలసీమ ప్రాంత రాజకీయ నాయకులకు, ప్రత్యేకించి డాక్టర్ సీఎం రమేష్ గారు పెరిగిన వాతావరణము, ఆ కుటుంబ నేపథ్యమో తెలియదు, కానీ పనికిమాలిన మాటలు కానీ, కూర్చుంటే సొల్లుపురాణాలు కానీ, నెగిటివ్ వ్యవహారాలు కానీ ఎప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క 10 నిమిషాలు కూడా నేను వినలేదని ఈ సభాసాక్షిగా నేను మనవి చేస్తాను. మరి రాంపురంలో 2 సార్లు సర్పంచ్ కానీ, పెందుర్తి ఎంపీపీ కానీ, పెందుర్తి జడ్పీటీసీ కానీ చేశాను. 6 ఎంపీలు చూసాం. కానీ అనకాపల్లి ఎంపీ ఎవరంటే మనకి 545 మంది భారతదేశంలో ఎంపీలు ఉంటే అనకాపల్లి ఎంపీ గురించి ఎవరో గతంలో ప్రస్తావన లేదు. ఈరోజు సీఎం రమేష్ గారు కూటమి నుంచి, బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీగా మరి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేసిన వెంటనే అనకాపల్లి రూపురేఖలు తెలుసుకుంటే చెయ్య తగిందైతే వెంటనే వారు ఫోన్ చేయడం కానీ, వారి యొక్క సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ తప్ప చెయ్యలేని పనికి అవుతుంది, చూద్దాం, చేద్దాం, రేపు రండి, ఎల్లుండి రండి అని నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకమైనటువంటి మనిషి డాక్టర్ సీఎం రమేష్ గారు. అందువలన ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే
పార్లమెంట్ సభ్యుడు ఏం చేయాలి, శాసనసభ్యుడు ఏం చేయాలి, ఎంపీపీ ఏం చేయాలి, జడ్పీటీసీ ఏం చేయాలి, సర్పంచ్ ఏం చేయాలి అనేటువంటిది కొంతమంది నాయకులకి డయాస్ మీద ఉన్నవాళ్ళు తెలుసు. కానీ ఇంకొంచెం మనం మెరుగుపడాలి. పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తారు? మన కోటా కార్డు ఇప్పిస్తారా? కాదు కదా. ఆధార్ కార్డు ఇప్పిస్తారా? కాదు కదా. వారిని వాడుకోవడంలో ఇంకా మనం వెనకబడి ఉన్నామనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఆయన జన్మదినాన్ని మరి ఇక్కడ కూటమి సభ్యులతో ఏదైతే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ జిల్లా ఏదైతే సబ్బవరం మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి కూడా నేతలు వచ్చి ఆయన జన్మదినాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. అందులో భాగంగానే పేద ప్రజలకు ఇక్కడ మన వస్త్రదానం అలాగే పండ్లు పంపిణీ కూడా మా పెద్దలు, మా జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పరమేశ్వరరావు గారు, అలాగే పెద్దలు అధికార ప్రతినిధి అయినటువంటి ఈర్ల శ్రీరామూర్తి గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ సోడవరం మరి పివిఎస్ఎన్ రాజు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు అందరి సమక్షంలో మరి పేదలకు తాలూకు వస్త్రదానం, పండ్లు పంపిణీ జరిగింది. అంతేకాకుండా చాలా అంగరంగ వైభవంగా ఆయన జన్మదినాన్ని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ సబ్బవరం మండల కేంద్రం సబ్బవరంలో శ్రీ చొక్కాకుల వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పేద ప్రజలందరికీ కూడా వస్త్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల జిల్లా నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి అందరినీ ఒకే వేదిక మీద కూర్చుండబట్టి శ్రీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులుగా అయిన తర్వాత ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అందరూ కూడా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ ప్రాంత ప్రజలకి విశేషమైన సేవలు చేయాలని, అదేవిధంగా మన జిల్లాతో పాటు ఈ దేశం యొక్క అభివృద్ధిలో ప్రధాన భూమిక శ్రీ సీఎం రమేష్ గారు పోషించాలని ఈ సభ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోరడం జరిగింది. సీఎం రమేష్ గారికి మంచి ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని, అదేవిధంగా